అగో ఈ మనిషి ఎటు వేండు ఏడా కనబడతలేడు. ఏందే గీ ఎండపూట బయటికి వెళ్ళినావు? ఎట్లేదు నీకోసమే అత్తన్నా ఊరంతా ఎంకులాడుకుంటా. కామెడీ ఫేస్ పెట్టుకున్న శివుడు గారు చిన్న పోరాని అనుకుంటానవానే నా జాడ కోసం వాడాలని తిరిగా. అంత లేదు, ఎంత పానం పట్టిన బర్రైనా తలువు తెంపుకొని పోయినాక పాలిచ్చే యాళ్లకు పచ్చిగడ్డి కోసం ఇంటికి రావాల్సిందే. మరి నేను తాను తెలిసి కూడా ఎందుకమ్మా ఎంకులాడుకుంటా వచ్చినావు? నా గుమ్మడి పండాసుంటి తమ్ముడు ఫోన్ చేస్తే ఎత్తుతలేవట, అందుకే వచ్చిన. ఎందుకు ఎత్తుతలేవో అడుగుటానికి. పద్మక్కకు పని పడితే ఐలా కాగం చేసిందట అందరిని. వాని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వెందుకమ్మా వచ్చుడు ఇక్కడికి? అడుగు తీసి అడుగు వేయడానికి మీద పిడుగు పడ్డట్టు ఎత్తావు. ఇక నీ ఆసర తీసుకొని వాడేమేగడు కాదా? ఈ ముచ్చట పక్కకు పెట్టి నాకు నచ్చదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏగలేని ఇంకమ్మా వాగలేక వాయిదా పెట్టిందట పంచాయతీ. ఎప్పుడు మా తమ్ముని జోలు వచ్చినా గిట్లనే ఎత్తావు. దేహే ఆపు, అక్కర్రానల కోసం తొక్కలో పంచాయతీ పెట్టక్కీడ. ఓ వీళ్ళ తమ్ముడు పెద్ద దారుకారని ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవంట.